ఇకపోతే ఏదైతే మంకీ పాక్స్ కి సంబంధించి కేంద్రం అయితే ఇప్పటికే ఒక అప్రమత్తం తెలియజేసింది. మంకీ పాక్స్ పై ఇప్పటికే WHO కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాంగోలో మొదలైనప్పటికీ ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి మరిన్ని దేశాలకు కూడా అది విస్తరించింది. ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే కొంత ఖచ్చితంగా తీవ్రంగానే ఉంది. ఆఫ్రికాలో మొత్తం 54 కంట్రీస్ ఉంటాయి. 54 కంట్రీస్ లో సుమారు 7-8 కంట్రీస్ లో దీని ప్రభావం అయితే కనిపిస్తోంది. మంకీ పాక్స్ అనేటటువంటి వ్యాధికి సంబంధించిన ప్రాథమిక లక్షణాల విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. అయితే కాంగోకి సంబంధించినటువంటి విషయంలో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. కాంగోలో నేను దాదాపు సంవత్సరం ఉన్నాను. కాంగోకి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితి ఎంత పెద్దదంటే కాంగోలో అంటే కాంగో అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి లుముంబాషి నుంచి మెయిన్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఉన్నటువంటి ప్రయాణ గడువు సుమారు 6 గంటలు 7 గంటలు పడుతుంది. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంటే విమానం ద్వారానే అంతసేపు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆఫ్రికాలోనే పెద్ద దేశాలు చాలా ఉన్నప్పటికీ ఆఫ్రికాలో 2వ అతిపెద్ద దేశం కాంగో. అదే సందర్భంలో కాంగో కూడా భారతదేశం లాగానే విభిన్న వైరుధ్యమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి భాష ఉన్నటువంటి ప్రాంతంగా చెప్తారు. ప్రధాన భాష ఫ్రెంచ్ అయినప్పటికీ అనేక భాషలు లింగాల కానీ మరికొన్ని భాషలు కానీ అక్కడ ప్రధానంగా వాడుకలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాంగోకి సంబంధించినటువంటి దీన్ని అరికట్టడంలో వైఫల్యం గురించి మాట్లాడుకుంటే కాంగోకి సంబంధించిన వైరస్ విషయంలో ఒక పెద్ద WHO స్టడీ ఉంది. కాంగోలో అనేక వైరస్లకి పుట్టినిల్లుగా కూడా చెప్తారు. అవును, ఐ హోప్ యూ రిమెంబర్ ఎయిడ్స్ కూడా అక్కడే డిటెక్ట్ అయింది. అది ఎయిడ్స్తో పాటు పలు వ్యాధులు కూడా అక్కడే డిటెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగో అనే ఒక దేశం అది మినరల్ వెళ్తున్నటువంటి దేశం. చైనా అమెరికా అక్కడ ఉన్నటువంటి మినరల్ వెల్త్ కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నటువంటి దేశం. అక్కడ మినరల్ వెల్త్ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి దేశం. అటువంటి దేశంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి మినరల్ వెల్త్కి అక్కడ ఉన్నటువంటి ప్రజల వెల్త్కి మధ్య వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అతి అరుదుగా దొరికేటటువంటి కొల్తాన్ లాంటి అంటే మనం మొబైల్ చిప్ సెట్ తయారు చేయడానికి వాడేటటువంటి ఒక మెటీరియల్ అది కొల్తాన్ అనేది. కొల్తాన్ అనేది చాలా రేర్ మినరల్. అది దొరికేది కేవలం జాంబియా అండ్ కాంగో ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇటువంటి విస్తృతమైనటువంటి మినరల్ వెళ్తున్నప్పటికీ ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అదే సందర్భంలో ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి కూడా బాగా స్టేబుల్గా లేనటువంటి అన్స్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగో నుంచి మొదలైనటువంటి వీటిని అరికట్టడంలో వైఫల్యం గురించి మాట్లాడితే కాంగో నుంచి మినరల్స్ని తీసుకెళ్తున్నటువంటి చైనా కానీ అమెరికా కానీ ఆ డైరెక్షన్లో ఎక్కడా పనిచేయటువంటి పరిస్థితి. ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ప్రీషియస్ స్టోన్స్ని కూడా అమెరికా అక్కడి నుంచి తమ దేశానికి తరలిస్తోంది. వీటన్నిటికీ చాలా క్లియర్గా ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి పారిశుభ్రం కానీ అక్కడ ఉన్నటువంటి వైరస్ల పుట్టుకని కానీ అడ్రస్ చేయాల్సినటువంటి WHO కొంచెం ఇప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది. కానీ ప్రాథమిక దశలో కొద్దిగా అలసత్వనే ఉందని చెప్పక తప్పదు. ఈ విషయంతో ప్రపంచం మొత్తం మరొక పెద్ద విపత్తు దిశగా వెళ్తోందా అన్న అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మంకీ పాక్స్కి రావడానికి కారణాలు, అదే సందర్భంలో దాని సిమ్టమ్స్, వీటన్నిటి మీద కూడా క్లారిటీలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంటే ఏషియన్ కంట్రీస్ కి రాకముందే కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయం. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ లో ఉండే జనాభా కావచ్చు సాంద్రత వల్ల మరింత విజృంభించే అవకాశం ఉంది కనుక ఒకవేళ కేసులు నమోదైతే. ఒక విషయం చెప్పాలంటే ఏషియన్ కంట్రీస్ అనేక విషయాల్లో ఆఫ్రికా దేశాలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి పరిస్థితి. సత్సంబంధాలు వ్యాపార సంబంధాలు రాకపోకలకు సంబంధించిన నాకు తెలిసి దాదాపు ముంబై ఎయిర్పోర్ట్ నుంచే రోజు సుమారుగా 9-10 విమానాలు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. ఇక కనెక్టింగ్ ఉన్నటువంటి అంటే వయా దుబాయ్, వయా ఈజిప్ట్, ఇట్లా విమానాలు పక్కన పెడితే హైదరాబాద్ లో కూడా ఎక్కువగా డైరెక్ట్ గా చెప్తాను, దానికి కూడా వస్తాను.
డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాయి సుమారు 10-12 ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆఫ్రికన్స్ అమెరికాకి సంబంధించినటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ఐ హోప్ యు నో ఏసీ గార్డ్స్ మాసప్ ట్యాంక్కి ఆనుకుని ఉండేటటువంటి ప్రాంతం. ఇది ఆఫ్రికన్స్ కోసం నిజాం నవాబు కట్టినటువంటి కాలనీ అని. ఏసీ గార్డ్స్ అనేది ఆ ఏరియా మొత్తం మాసప్ ట్యాంక్లో వెనకుండే ప్రాంతం విజయనగర కాలనీలో పార్ట్గా ఉంటుంది. ప్లస్ ఇటు పక్కనేమో మహావీర్ హాస్పిటల్ ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం. అదంతా ఆఫ్రికన్ కల్వరీ గార్డ్స్. ఏసీ గార్డ్స్ అంటే దాని పూర్తి పేరు ఏంటంటే ఆఫ్రికన్ కల్వరీ గార్డ్స్. అంటే నిజాం నవాబు రక్షణ కోసం తెచ్చుకున్నటువంటి ఒక సైన్యము, ఆ సైన్యం ఉండటానికి చేసినటువంటి ఏర్పాటు. అందుకే మన అక్కడ ప్లస్ టోలీ చౌకీ ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తూ ఉంటారు ఆఫ్రికన్స్. భారతదేశానికి మెడికల్ టూరిజం కోసం కూడా వచ్చేవాళ్ళ సంఖ్య భారీగా ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ టూరిజానికి సంబంధించిన అంటే పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి బ్రాంచ్లు అక్కడ ఉన్నాయి. అవి ఆ బ్రాంచ్ల ద్వారా ఇక్కడికి సోర్స్ చేసుకుని ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం కోసం కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆఫ్రికాకి భారత్కి ఉన్న సంబంధాలు ఇది కొత్తది కాదు. ఆఫ్రికాకి భారత్ నుంచి పుట్టిలు అంటే పడవల్లో వెళ్ళిపోయి సెటిల్ అయినటువంటి గుజరాతీలు కూడా చాలా మందిని కలిసా నేను. గుజరాతీలు తర్వాత మన పంజాబీలు చాలా భారీ ఎత్తున ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో తరాల పాతుకునే 3వ తరం 4వ తరం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశాల పౌరులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి గమనించాలి. ఈ మొత్తంలో భారత్కి కానీ ఆసియాకి కానీ నియంత్రించాలి అంటే మెడికల్ టూరిజం నుంచి వీటన్నిటిని నియంత్రించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే సోర్సు అంటే ఈ వైరస్ పెరుగుతున్నటువంటి దశలో వైరస్ ఎక్కడి నుంచి పుట్టింది అనేటటువంటి కారణం ఒకటి తెలియాలి. అది తెలిస్తే దాని మీద అటాక్ ఎట్లా చేయాలనేది క్లారిటీ వస్తుంది. రెండో పక్క ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అంటే ఏ రకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది సోకితే అనేటటువంటి విషయంలో కూడా క్లారిటీ లేదు. కాబట్టి కరోనాకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఉపద్రవం నుంచి ఇప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్నటువంటి దశలో మంకీ పాక్స్ని ప్రాథమిక దశలోనే అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్ విషయంలో కూడా WHO సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు విజయ్.